అవతల ఉన్న ఆ పాకిస్తాన్ కుక్కలకి వినిపించేలాగా ఒక కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై. ధైర్యంగా, దమ్ముగా, నిజాయితీగా కామెంట్ చేయండి. గుండెల మీద చేసుకొని కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లైక్ చేయండి అని అడగట్ల. నేను అడుగుతుంది ఒక్కటే. 500 కామెంట్లు నిజాయితీ గల భారతీయులు మాత్రమే కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై అని ధైర్యంగా కామెంట్ చేయండి. ఇరాన్ రాజధాని తెహరాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ రాయబార కార్యాలయం సమీపంలో ఇజ్రాయెల్ జరిపినటువంటి భీకర దాడులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద చర్చకి దారితీస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ పాకిస్తాన్కి మధ్య నేరుగా యుద్ధం ఏమీ లేకపోయినా ఇరాన్లోని ఒక ముఖ్యమైనటువంటి సైనిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి ఈ వైమానిక దాడులు పాకిస్తాన్కి చాలా పెద్ద షాక్ను గురి చేశాయి. కేవలం 250 మీటర్ల దూరంలోనే బాంబులు పడడంతో రాయబారి కార్యాలయంలో ఉన్నటువంటి దాదాపు 20-30 మంది డిప్లొమాట్లు ఉలిక్కిపడ్డారు ప్రాణభయంతో. పాకిస్తాన్ అంబాసిడర్ యొక్క ఇల్లు కూడా అదే ప్రాంతంలో ఉండడంతో ఇజ్రాయెల్ కావాలని పనిచేసింది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన వెనుకున్నటువంటి రాజకీయాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది, ఎంత నీచంగా ఉందనేది అర్థమైపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవలు పాకిస్తాన్ అనవసరంగా దూరి మధ్యవర్తిత్వం వహిస్తామనే మాటలు చెప్పడం ఇజ్రాయెల్కి అస్సలు నచ్చనటువంటి వ్యవహారం ఇది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి యుద్ధాన్ని ఆపమని భారత్ సహాయం కోరుతుంటే పాకిస్తాన్ మాత్రం తనదో పెద్ద శక్తిలాగా వచ్చి ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య నేను రాజీ కుదురుస్తానే అని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ప్రపంచానికి. దీనికి సంబంధించి భారత విదేశాంగ శాఖ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా స్పందించేసింది. భారత్ ఎప్పుడు పాకిస్తాన్ లాగా దలాల్ పనులు చేయదు, అంటే దళారీ పనులు, బ్రోకర్ పనులు చేయదు. ఇదొక సావరెనిటీ ఉన్నటువంటి దేశం అని చెప్పుకొచ్చింది. పాకిస్తాన్ ఆల్రెడీ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి అంతర్జాతీయ వ్యవహారాల్లో వేలు పెట్టడం వల్ల దాడి కొని తెచ్చుకున్నట్లయింది తానే. సో ఇజ్రాయెల్ వైఖరి కూడా ఇప్పుడు చాలా కఠినంగా కనిపిస్తుంది. పాకిస్తాన్కి తమకి మధ్య మాట్లాడేటువంటి సీనే లేదని, అది కేవలం సౌదీ అరేబియా నుంచి వచ్చేటువంటి డబ్బుల కోసం పాకిస్తాన్ ఇలాంటి నాటకాలు ఆడుతోందని ఇజ్రాయెల్ చాలా క్లియర్గా భావిస్తుంది. అసలు ఇజ్రాయెల్ అనే దేశాన్ని గుర్తించని పాకిస్తాన్తో తమతో మాట్లాడే హక్కే లేదని అంటోంది ఇజ్రాయెల్. ఇమ్రాన్ ఖాన్ లాంటి నాయకులు కూడా గతంలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి విషయాలను కూడా వారు గుర్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ కార్యాలయం దగ్గర దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఒక గట్టి హెచ్చరికను పాకిస్తాన్కి పంపించినట్లుగా అయింది. మా జోలికి వస్తే మీ రాజధాని ఇస్లామాబాద్ మీద కూడా మేము దాడులు చేయడానికి వెనకాడము, ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పినట్లయింది. పాకిస్తాన్ భవిష్యత్తు కూడా చాలా ప్రమాదంలో ఉంది. మూడు వైపుల నుంచి యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్ క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు భారత్తో ఎప్పుడూ ఉండేటువంటి గొడవలు, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్తో కూడా వైరం పెంచుకోవడం ఆ దేశానికి అస్సలు మంచిది కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఆర్థికంగా దివాళా తీసే స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇలాంటి పెద్ద దేశాలను ఎదిరించడం అంటే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. సో ఇజ్రాయెల్కి ఉన్నటువంటి టెక్నాలజీ, ఆయుధ సంపద ముందు పాకిస్తాన్ నిలబడడం అనేది అసాధ్యమైన వ్యవహారం. అయినా సరే పాకిస్తాన్ తన పాత పద్ధతులను మార్చుకోకుండా ఇజ్రాయెల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అన్నిటికంటే దారుణం. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆ దేశం మరింత వినాశనానికి దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా కూడా ఈ విషయంలో వింతైనటువంటి ఆట ఒకటి ఆడుతుంది. అమెరికా మొదట యుద్ధం ఆపాలని చెప్తూనే మరోవైపు ఇజ్రాయెల్కి పరోక్షంగా మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇజ్రాయెల్ ఏది చెప్తే అది అమెరికా వినాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రపంచంలో నెలకొంది క్లియర్గా. అందుకే పాకిస్తాన్ నమ్ముకున్న అమెరికా కూడా తనని కాపాడలేదు అని ఆ దేశానికి మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ లక్ష్యం టర్కీ మరియు పాకిస్తాన్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది 5 సంవత్సరాలు జరగవచ్చు, లేదా 10 సంవత్సరాలు జరగవచ్చు, కానీ ఇజ్రాయెల్ తన శత్రువులను అస్సలు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ యుద్ధం గనక తీవ్రమైతే పాకిస్తాన్ యొక్క ఉనికి కూడా ప్రశ్నార్థకం అయ్యేలాగా కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ ఇప్పుడు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉందనేది ఈ మొత్తం వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది.